అబ్బాయిలు ఎవరు ఇష్టం లేదు గైస్. పర్లేదు నా అబ్బాయి చెప్పు. ఇలా వైవా అయిపోయి వచ్చిందో లేదో ఇలా గ్యాప్ లో లిప్స్టిక్ వేసింది. దొంగనా కొడుకు అంటే ఎగ్జామ్ లో స్లిప్లు కూడా తేడు. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. వీళ్ళు మా క్లాస్ దెయ్యాలు. దెయ్యాలు కదా అమ్మాయిలు. ఒక టీచర్ అయితే మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు మన క్లాస్లో. అందుకని ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. మాన్సా, నీకు మన క్లాస్లో ఎవరంటే ఇష్టం? లవర్ బాయ్ కిట్టు. కాలేజ్కి వచ్చి ఒకదాన్ని మెయింటైన్ చేస్తాడు వీడు. రే సిఆర్, వన్ వర్డ్ అబౌట్ మీ. ఈ పెద్ద దొంగ నా కొడుకండి. అందరూ ఈజీ ఫ్యాకల్టీకి ఒకసారి వేసుకోండి. భలే ఉంది, వెనకాల రాస్తుంటే హ్యాపీగా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఇప్పుడే నిద్ర లేచాను. ఈ వీడియో అయితే అన్ని వీడియోస్లో కాదనమాట, మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఈ రోజుతో మా కాలేజ్ కూడా అయిపోబోతుంది. ఇవాళే మా క్లాస్ డే. అసలు కాలేజ్లో ఉన్నప్పుడైతే క్లాస్కి ఒక్కటి రాకపోయినా మాట్లాడుకుని అందరం ఆబ్సెంట్ పెట్టేసేవాళ్ళం. క్లాస్లో ఒకటి బంక్ కొట్టినా మేమందరం కూడా బంక్ కొట్టేసేవాళ్ళం. ఇంకా ఇలాంటి అల్లర్లు చాలా అంటే చాలా చేసాం. అవన్నీ మీరు స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూస్తూనే ఉండుంటారు. అసలు ఎంత అల్లరి చేసామో మీకు తెలిసే ఉంటుంది ఆ వీడియోస్ చూసుంటే. సో ఇక నుంచి అలాంటి అల్లరి పనులు కూడా చేయడానికి వీలు ఉండదు. ఫ్రెండ్స్ అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకనంత బిజీ అయిపోతారు. ఇయర్లీ వన్స్ కలవడానికి కూడా వీలు ఉండదు. ఎవరి లైఫ్లో వాళ్ళు టోటల్ బిజీ అయిపోతారు. సో ఇవన్నీ చెప్తుంటే కొంచెం హార్డ్గానే ఉంది, కానీ ఏం చేయలేం, యాక్సెప్ట్ చేసేయాల్సిందే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. సో వాటిని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవడమే. సో ఈరోజు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చింది. మా కాలేజ్ని మా ఫ్రెండ్స్ని వదిలేయాల్సిన టైం వచ్చింది, విడిపోవాల్సిన టైం వచ్చింది. సో యాక్సెప్ట్ చేసేయాల్సిందే, చేసేద్దాం, తప్పదు ఇంకా. సో ప్రస్తుతానికైతే కాలేజ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ డే అయినా కాలేజ్కి ఇన్ టైంలో వెళ్దాం. ఇప్పటికే టైం అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి కలుస్తాను. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయా. నా కాలేజ్ యూనిఫామ్ ఈ రోజుతో ఇవాళే లాస్ట్ డే. కాలేజ్ యూనిఫామ్ వేసుకొని కాలేజ్కి వెళ్ళడం. రేపటి నుంచి మళ్ళీ ఈ అవకాశం నాకు లేదు. ఇంతకుముందు అంటే కాలేజ్కి వెళ్ళే ముందు చాలా భయపడేవాళ్ళం అనమాట. యూనిఫామ్ లేకపోతే హెచ్ఓడి సార్ ఏమంటారు, క్లాస్కి లేట్గా వస్తే క్లాస్కి ఎలో చేయరు అని ఇలాంటి బోల్డ్ టెన్షన్స్ ఉండేవి. అవన్నీ అప్పుడు టెన్షన్స్లో అనిపించేవి, కానీ ఇప్పుడు తలుచుకుంటే మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏ విషయమైనా అంతేలే, పాస్ట్లో జరుగుతున్నప్పుడు ఏదోలా అనిపిస్తుంది, కానీ జరిగి అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా ఇదే నా లాస్ట్ డే, యూనిఫామ్ వేసుకొని కాలేజ్కి వెళ్ళడం. మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే క్లాస్కి లేట్ అయిపోద్ది. యూనిఫామ్ వేసుకొని ఇంకా డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే రెడీ అయిపోయాను. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నారు కాలేజ్కి. బహుశా మా ఫ్రెండ్స్ అందరం కలిసి కనిపించిపోయే లాస్ట్ వీడియో ఇదే అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి కనిపించిపోయే లాస్ట్ వీడియో ఇదే కాబట్టి మిస్ అవ్వకుండా మా ఫ్రెండ్స్ అందరం ఒకే ఫ్రేమ్లో చూడబోయే వీడియో కూడా ఇదే కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కూడా చాలా బాగుంటుంది. సో ఇంక మనం లేట్ చేయకుండా కాలేజ్కి వెళ్ళిపోదాం, పదండి. కాలేజ్కి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ రివ్యూ కాబట్టి ఫుల్ హడావిడి మీద ఉన్నారు. ఫైనల్ రివ్యూ గైస్ అయిపోయింది, ఇప్పుడే సైన్ చేయించాం. హెచ్ఓడి సార్ సైన్ చేయించారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సూన్ గోయింగ్ టు స్టార్ట్. ఇది మా ఇంకో టీం మెంబర్, ఇంకొకటి రాలేదు. ఏం పనికిరాలే కానీ చేసేది మేము, క్రెడిట్స్ దుబ్బేసేది ఈ అమ్మాయి. తెలిసి ప్రతి ప్రాజెక్ట్ చేసే వాళ్ళందరికీ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, కష్టపడి చేసేది అంతా టీంలో మెంబర్సే కదా. లాస్ట్కి టీఎల్ క్రెడిట్స్ కొట్టేస్తారు. ఇక్కడ కూడా అంతే సేమ్. వర్క్ చేసాను కూడా మేమే చేసాం. లేదు, మా సిఆర్ కష్టం ఎవరికి రాగలదు. ఇక్కడ మేమందరం ప్రాజెక్ట్ హడావిడిలో ఉంటే మా సిఆర్ గారు మాత్రం సెల్ఫీకి వెళ్దాం హడావిడిలో. చెప్పరా సెల్ఫీ. వీళ్ళు మా క్లాస్ దెయ్యాలు. దెయ్యాలు కదా, అమ్మాయిలు. శ్రీలీల, కోటేశ్వరి, కమ్ గర్ల్, కమ్ బాయ్. కోటేశ్వరి, కమ్ గర్ల్, కమ్ బాయ్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. గర్ల్. కోటేశ్వరి, రాధిక, అమ్మ పేరు నాకు తెలీదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ముస్కాన్, మాన్సా, టిల్లు, మాన్సా, శ్రీలీల అలియాస్ అమ్రీన్. మా క్లాస్లో ఉన్న అందగత్తెలు వీళ్ళే. జోక్ చేసా, ఫీల్ అవ్వద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది.
నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. మన క్లాస్లో నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తాను, నువ్వు మళ్ళీ నీ బ్లాగ్ అవసరమా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కాపీ కొట్టిద్దని నా వీడియోస్ నేను ఏ ఫార్మాట్లో చేస్తే అదే ఫార్మాట్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వీడు మా ఇంకో టీం లీడర్ తలుపు తనిష్క్, వీడు ఇంకో టీం లీడర్ బాండం బ్రహ్మం, వీడు ఇంకొకడు భవిత్. వెళ్ళండి. ఇప్పుడు మన క్లాస్లో అందగాడు కోటి కాదు, కిట్టు. కొడేసి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఫోన్ అవసరమా? ముందుకురా. ఓకే సర్లే. మన క్లాస్లో టాలెంటెడ్ పర్సన్ ఎవరు? నువ్వే కిట్టు. మాట్లాడరు మీరు ఎవరు? ఓకే, మన క్లాస్లో తెలివైనోడు ఎవరు? ఇంకా నువ్వే. అంత స్క్రిప్ట్ గాయస్, తను చెప్పమంటే చెప్పాము, అదేం చెప్పలేదు, అందుకనే చెప్తున్నాము. నో ఐ డిడ్ంట్ పెయిడ్. మీరన్నీ ఇలా చెప్పేయకూడదమ్మా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరే చూసారు కదా తను ఏం చెప్తున్నాడో. ఓకే నేను అడుగుతా మాన్సాని. మాన్సా, నీకు మన క్లాస్లో ఎవరంటే ఇష్టం? నా ఫ్రెండ్స్ రాధిక కోటి. అబ్బాయిలో కదా అమ్మాయిలో? నేను చెప్పింది అమ్మాయిలేరా? వాళ్ళ అమ్మాయిలో ఎవరన్నారు గైస్? ఓకే సరే, అబ్బాయిలో చెప్పు. అబ్బాయిలు ఎవరు ఇష్టం లేదు గైస్. పర్లేదు, నా అబ్బాయి చెప్పు. నేనే చేయించా. దగ్గరుండి నేను చేశాను. పర్లేదు వెళ్ళండి. ఏదో అలా చెప్తుందిలే కానీ మొత్తం శ్రమ అంతా నాదే. అరే ఎన్ని మైక్స్ పెట్టుకుంటారా? మొత్తం శ్రమ అంతా. ఆల్ క్రెడిట్ గోస్ టు కృష్ణ. ఏంది ఎంత? 100 పేజెస్. టీమ్ లీడర్ కాబట్టి వేయించుకుందిలే. వైవాకి వెళ్ళాలి. వైవాకి వెళ్ళాక అక్కడ మళ్ళీ మేమేం ఆన్సర్స్ చెప్పమనుకోండి యాజ్ యూజువల్గా తినే చెప్పింది టీమ్ లీడర్గా. అక్కడ చెప్తాను, అక్కడ ఆన్సర్స్ నేను చెప్తాను. మేడం వన్ వీడియో బయట. అయ్యో మేడం బ్లషింగ్. లేదు మేడం. ఓకే ప్రస్తుతానికి అయితే సైన్ పెట్టించుకొని వైవాకి వెళ్ళొస్తాం, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. వైవా కోసం మా అబ్బాయిలందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇన్షర్ట్ ఐడి కార్డ్ మాత్రం మ్యాండేటరీ అనమాట. అసలు కోటి గడ్ అయితే మాత్రం చాలా కష్టపడుతున్నాడు. యూనిఫామ్ షర్ట్ మీదకి కింద సంబంధం లేకుండా కార్గో జీన్స్ వేసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏమో ఇన్షర్ట్ చేయలేక అల్లాడిపోతున్నాడు. ఇంకా నేను కూడా నీట్ గా షర్ట్ లోపల దోపేసి మా టీమ్ లీడర్ తో కలిసి వైవాకి అయితే అటెండ్ అవబోతున్నాను. ఈ అమ్మాయికి అసలు ఏమి రాదు. వైవాకి వెళ్తాం, ఏమి అర్థం కావట్లేదు. మొత్తానికి ఎలాగోలా కష్టపడి వైవా కూడా కంప్లీట్ చేసేసాం. మేడం ఏం అడిగారో మేమేం చెప్పామో కూడా గుర్తులేదు. మరి మీరు వైవా టైంలో మేడం అడిగే క్వశ్చన్స్ కి ఎలా రెస్పాండ్ అవుతారో సరదాగా కామెంట్ చేయండి, చూద్దాం. మా సిఆర్ గాని వైవాలో ఏం చెప్పారు అని అడిగితే వాడేం చెప్పాడో తెలుసా? చెప్పరా వైవాలో ఏం చెప్పారు? పొద్దున్న దోశలు తిన్నాను. వీడికి ఈ రోజే సలిపి ఉంది, సప్లీ ఉంది. సలిపి రాసావా? ఇలా వైవా అయిపోయి వచ్చిందో లేదో ఇలా గ్యాప్ లో లిప్స్టిక్ వేసింది. చూపి లిప్స్టిక్ చూపి గ్యాప్ లో లిప్స్టిక్ వేసింది. నువ్వు అక్క ఈ అక్క వేయలేదు. గ్యాప్ లో లిప్స్టిక్ వేసింది. కొంచెమేగా. కర్రలతో ఆడుకుంటుంది. రే మా మిత్రుడు దేవరాజ్, విష్ణు, పాలి, కార్తిక్, ఆ పేరు లోకేష్, రాధిక, టిల్లు, మిత్రురాళ్ళు, మెరుపులు, మాన్స, సరుకు, ముస్కాన్. మా క్లాస్లోనే అందగత్తారు. వైవా అయిపోగానే అందరం కలిసి ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం అనమాట. మాకు ఆ రోజు లాస్ట్ డే కాబట్టి కాలేజ్లోనే ఫుడ్ అరేంజ్ చేశారు. వీడైతే వైవాలో మేడం అడిగిన క్వశ్చన్స్ కి నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏదో వినపట్ల
ఇంకా నీట్ గా స్టూడెంట్స్ అందరం గ్యాదర్ అయిపోయి మా స్టాఫ్ తో పాటు కలిసి మేము కూడా లంచ్ చేసాం. అసలు మా సిఆర్ గాడు కోటిగాడు అయితే ఐస్ క్రీమ్స్ దగ్గర గొడవ పడుతున్నారు. కోటిగాడేమో నాకు ఇంకో ఐస్ క్రీమ్ ఇవ్వరా అంటే సిఆర్ గాడేమో నేను ఎవరు పోరా ఉన్న ఐస్ క్రీమ్స్ మొత్తం నువ్వే తింటే నాకేం కావాలి అంటున్నాడు. ఇంకా ఫుల్ గా తినేసి మళ్ళీ అది మొత్తం అరిగేదాకా డాన్స్ చేసాం. అసలు మా భాస్కర్ గారిని అయితే పట్టుకొని అందరూ పిసికేశారు. ఇంకా నెక్స్ట్ అందరం కలిసి చివరిసారిగా క్లాస్ రూమ్ లో ఎవరి బెంచెస్ లో అయితే వాళ్ళు కూర్చున్నాం అనమాట. ఇదే క్లాస్ రూమ్ లో మా ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని వేల మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ ని మా ఫ్రెండ్స్ ని వదిలేయాల్సిన టైం వచ్చేసింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే షర్ట్స్ మీద నేమ్స్ రాయడం అయితే మొదలెట్టేశారు. నేను కూడా మా సిఆర్ గారి శిఖరం మీద కూలోడు అని రాశాను. కాలేజ్ కి వచ్చిన స్టార్టింగ్ లో అయితే షర్ట్ మీద చిన్న గీత పడ్డ ఓ ఫీల్ అయిపోతాం. కానీ ఇప్పుడు చూడండి కావాలనే షర్ట్ మొత్తం పెన్ తో మేమే ఎదురెళ్ళి మరీ రాయించుకుంటాం. స్టార్టింగ్ లో అంటే యూనిఫామ్ కావాలి, ఇప్పుడు ఇంక యూనిఫామ్ అవసరం లేదు కాబట్టి ఎలా పడితే అలా రాసేయచ్చు. నన్నైతే ఎటు కథలు లేకుండా మధ్యలో నుంచోబెట్టేసి ముందొకడు వెనకొకడు రాసేస్తున్నారు. ఇంకిలా మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సిగ్నేచర్ తీసుకున్న తర్వాత మేడం దగ్గరికి అయితే వెళ్ళాను. బీటెక్లో ఫైనల్ డే అనమాట, అంతిమ ఘట్టానికి వచ్చేసింది. సో ఈ కాలేజ్లో మాకంటూ మేము ఏం చేసినా సపోర్ట్ చేసింది, ఏం చేసినా ఎంకరేజ్ చేసింది, ఇంకా మీరు ఇంకా చేయగలరా అని సపోర్ట్ చేసిన మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఆ తక్కువ మందిలో మా శ్రీలక్ష్మి మేడం గారు అనమాట. చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని ప్రతి విషయంలో. ఇప్పుడు మేడం నా గురించి ఈ జర్నీలో, ఈ 4 years జర్నీలో ఏమనిపించిందో ఒక రాస్తారనమాట. చూద్దాం ఏం రాస్తారు మేడం. ఇక్కడ రాయండి మేడం కింద. చదువు ఏం రాశారా? హార్డ్ వర్క్ ఆల్వేస్ లీడ్స్ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఆల్వేస్ లీడ్స్ టు సక్సెస్ అంట. మేడం నా గురించి అది రాశారు. తప్పకుండా నేను అదే పనిలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం గురించి చెప్పాలంటే చాలా తక్కువే అనమాట. కాలేజ్లో మమ్మల్ని స్టార్టింగ్ నుంచి మా కాలేజ్లో ఎవరన్నా సపోర్ట్ చేశారు. మేము ఏం చేసినంటే అందరూ సపోర్ట్ చేయరు కదా, సో అలా సపోర్ట్ చేసిన వాళ్ళు మేడం చాలా ఫస్ట్లో ఉంటారనమాట. ఎప్పటి నుంచైనా సరే స్టార్టింగ్ నుంచి మీరు చేయగలరు, మీరు ఇంకా ఇప్పుడు కాలేజ్ అయిపోతున్నప్పుడు కూడా ఏదో ఒకటి చేయండి, కష్టపడండి అని చెప్తూ ఉంటారు మేడం. ఎప్పుడు మా అమ్మ చూరిచే చెప్తూ ఉంటారు. సో అందుకే అనమాట టీచర్స్ ఎప్పుడు మనం మంచిగా కోరుకుంటారంటారు కదా, అది ఖచ్చితంగా నిజమే. థ్యాంక్ యూ సో మచ్. నీ హార్డ్ వర్క్ ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు పడ్డ కష్టం, అసలు నువ్వు చేసిన యూట్యూబ్ హార్డ్ వర్క్ కానీ అసలు నువ్వు ఈ లెవెల్కి వెళ్ళిపోతావని నేను అసలు అనుకోలేదురా. ఎందుకు రాశానంటే హార్డ్ వర్క్ అని, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చావో నేను చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇదేంటా అనుకుంటున్నారా, ఒక టీచర్ అయితే మాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు. కాలేజ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు గురుదక్షిణ కింద మేమేమన్నా టీచర్స్కి ఇవ్వాలి, కానీ మా కోసం మా గ్యాంగ్ అందరి కోసం, మా గ్యాంగ్లో ఉండే ప్రతి ఒక్కరి కోసం మేడం అయితే మేడం అని చెప్పేసానే, ఓకే పర్లేదు. నిజంగా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేడం కూడా మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అందులో భాగంగా మా ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ మాకు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. లైఫ్లో బాగా సక్సెస్ అవ్వండి అని ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా అనమాట. సో తప్పకుండా కాలేజ్ అయిపోతున్నప్పుడు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాం కదా, సో అలానే అనిపిస్తుంది. 4 years కలిసి చదువుకున్న కాలేజ్ని ఇప్పుడు సడన్గా వదిలేసి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మేడం సైన్ చేశారు కదా, ఇప్పుడు మా కోతుల దగ్గరికి వెళ్దాం. కోతులు అంటే మా క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొంత చేశారు, చుట్టూరు చూడండి అక్కడక్కడ ఏదేదో రాశారు, ఇంకా ఉంది, ఇంకా రాయించుకోవాల్సింది ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు. అది అయిపోగానే మళ్ళీ వెళ్ళి వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. ఫోటో ఫ్రేమ్స్, టీషర్ట్స్ రావడం కొంచెం లేట్ అయింది, కానీ మా వాళ్ళు ఆగలేక ఈలో కానీ యూనిఫామ్ మీద సైన్ చేసేసారు. ఓకే అక్కేదో రాస్తున్నాం మన కోసం, రాయక్క ఏదో రాద్దాం అనుకుని ప్రిపేర్ అయ్యా గైస్ నైట్ అంతా. రాయ్ మా టీఎల్ మళ్ళీ ప్రాజెక్ట్ అది దొబ్బింది ఏమల్లే. లేదు రాయ్. నేను లేకపోతే ఏం చేసేవారు కాదు గైస్. అవును, లేకపోతే అంతా మంచిగానే జరిగేది, ఉండడం వల్లే మొత్తం దొబ్బింది. బస్సులో కిట్ మర్చిపోయింది, వైవా బస్ స్టాండ్లో కిట్ మర్చిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత వైవాక కిట్ పని చేయలేదు. ఏదో రాసింది చూపించు, చదువు ఏం చేసిందో. ఆల్ ది బెస్ట్ కిట్. భలే ఉంది, వెనకాల రాస్తుంటే హ్యాపీగా ఉంది, అంటే ఫీలింగ్ గుడ్ అనమాట. సమ్మగా ఉంది. ఏందో పారాగ్రాఫ్ రాస్తుంది. అసలే టాపర్, ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ మొత్తం నింపేసిద్ది, ఆన్సర్ పేపర్ అలాగే రాస్తుంది. ఏందో ఏరా. ఓకే రైట్. ఇంకో అక్క వచ్చింది. ఓకే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం.
ఇంకా నెక్స్ట్ మా బ్యాచ్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసాం. కానీ మిల్క్ బై మళ్ళీ గాడికి కొంచెం దోల ఎక్కువ కాబట్టి మొత్తం గొడవ చేసాడు. బ్యాచ్ 2026 ఈసీ సైనింగ్ ఆఫ్. మేమందరం ఒక సెక్షన్ అన్నమాట. మిగతా సెక్షన్ స్టూడెంట్స్ అందరూ ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా బ్యాచ్ అందరినీ క్లోజ్అప్ లో ఒక లుక్ వేసేయండి. ఇంకా మిల్క్ బై మళ్ళీ అయితే ఇదే లాస్ట్ ఛాన్స్, మళ్ళీ ఇంకెప్పుడు దూల పనులు చేయలేమని చెప్పని గొడవ చేసేసాడు. జై షఫీ సార్, జై రాజ్ కుమార్ సార్, జై శ్రీనివాస్ రెడ్డి సార్. ఈసీ ఫ్యాకల్టీ ఒక ఓవేసుకోండి. ఒక్క నిమిషం, అందరూ ఈసీ ఫ్యాకల్టీకి ఒకసారి ఓవేసుకోండి. ఓకే, అలా సిఆర్ రెడీ. అలాగే మన క్లాస్ సిఆర్ నవీన్ కి ఒకసారి ఓవేసుకోండి. సిఆర్ సిఆర్ నవీన్ కి వేసుకోండి అమ్మా. ఎవరే మన క్లాస్ గర్ల్ సిఆర్ అమూల్యకి ఒకసారి ఓవేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మా స్టాఫ్ అందరినీ పైకి పిలిచి యాజ్ ఇట్ ఈజ్ అలాగే గొడవ చేసాం. అరే ఒక్క నిమిషం, అందరూ ఒకసారి రాజ్ కుమార్ సార్ ఓవేసుకోండి. అలాగే షఫీ సార్ కూడా ఓవేసుకోండి. శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఓవేసుకోండి. నందకుమార్ సార్ కూడా ఓవేసుకోండి. రామారావు సార్ కూడా ఓవేసుకోండి. గట్టిగా ఇంకా పసలేదు. జై బాలయ్య. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి 4 years చదువుకున్నాను కదా, వాళ్ళందరినీ నా గురించి ఒక ముక్కలో చెప్పమంటే వాళ్ళందరూ ఏం చెప్పారో చూడండి. వన్ వర్డ్ అబౌట్ మీ. ఐటమ్ రాజా, స్వీట్ పర్సన్, మై ఫస్ట్ ఫ్రెండ్. రామ్ చరణ్ డీసెంట్, గుడ్ బై, బెస్ట్ ఫ్రెండ్. హీరో మెటీరియల్. వన్ వర్డ్ అబౌట్ మీ. మల్టీ టాలెంటెడ్. దొంగ నా కొడుకు. నమ్మొద్దు, వీని నమ్మొద్దు. మీరు చూసేది ఒకటి, లోపల ఉంది ఇంకొకటి. వన్ వర్డ్ అబౌట్ మీ. బెస్ట్ ఫ్లర్టింగ్ స్కిల్. లవర్ బాయ్, కిట్టు. కాలేజ్కి వచ్చి ఒకదాన్ని మెయింటైన్ చేస్తాడు వీడు. పెట్టావు కదరా ఫిట్టింగ్. వన్ వర్డ్ అబౌట్ మీ. ఎంతూసియాస్టిక్ అండ్ ఎంకరేజింగ్ పర్సన్. థ్యాంక్ యూ. స్టార్ ఆఫ్ సైట్. సైట్ మీన్స్ CIT. కాలేజ్ యూట్యూబర్ కిట్టు, కేంటి కిట్టు. ఇటు పెద్ద దొంగ నా కొడుకండి. బ్రదర్ ప్రేమ్ అనదర్ మదర్. ఈజ్ గుడ్ హార్టెడ్ పర్సన్, ఐ లైక్ యూ. పెద్ద దొంగ నా కొడుకండి. ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్ని అడిగాను కదా, ఇప్పుడు మా గ్యాంగ్ అందరి గురించి మా స్టాఫ్ని అయితే అడగబోతున్నాను. వాళ్ళు ఏం చెప్పారో వినండి. గెంటేస్తున్నారా సార్? మా సార్ గెంటేస్తున్నారు, అప్పుడే గెంటేస్తున్నారు సార్. మళ్ళీ గారు మిల్క్ బై మళ్ళీ సార్తో లాస్ట్ టైం ఏదో పని చేస్తారంట, చూద్దాం. చాలా బాధగా ఉంది సార్, మీరు బాగుంది సార్. మిస్ యూ సార్. ఏడిపోతుంది కానీ నవ్వు అంత యాక్షన్. సార్ని అడుగుదాం ఒకసారి. సార్ మా బ్యాచ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? పెద్ద అనిపించింది చెప్పండి, ఏదన్నా ఏదైనా చెప్పండి సార్. ఆన్సర్ ఇస్తే ఒకటి. మీరందరి జీవితంలో ఏమైనా సాధించగలరు అనిపించింది మీ బ్యాచ్ని చూస్తే. థ్యాంక్ యూ ఆగండి సార్. సార్ ఒకసారి మీ ఆన్సర్ రెడీ సార్ అడుగుదా సార్. మా గ్యాంగ్ని చూస్తే, మా యూట్యూబ్ గ్యాంగ్ అందరిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి సార్. బిగినింగ్లో నమ్మకం లేదులే కానీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న బైట్ సార్ మీతోని, ఒక చిన్న బైట్. మమ్మల్ని చూస్తే అంటే మా గ్యాంగ్ రీల్స్ బ్యాచ్ అందరిని చూస్తే, మా గ్యాంగ్ అందరిని చూస్తే మీకు అనిపించేది అన్న ఉంటే చెప్పండి. ఐ రియల్లీ ఫీల్ క్వైట్ పొలైట్ అబౌట్ యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాలేజ్ అయిపోయింది. అరే మన గ్యాంగ్ అందరూ ఒకసారి వెనకరండి రా. ఒకసారి మన వాళ్ళ దగ్గర ఉండండి. వాళ్ళు ఎందుకు. ఓకే, కాలేజ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. కొన్ని వేల మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాం ఇదే కాలేజ్లో. సో ఈ రోజుతో వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. అలా బట్టి మాకు పిచ్చి వీడియో చెప్తున్నప్పుడు ముందుకు తీసుకొచ్చి పెడతాం. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది, ఫ్రెండ్స్ని, కాలేజ్ని. ఎస్ మిల్క్ బాయ్ మళ్ళీ ఇప్పుడు కూడా దూడ ఆపట్లేదు, చెప్తానే ఉన్నాడు అనమాట.
సో అయిపోయింది. అంతా డూపే వేసుకున్నాడు. అలా ఏం కాదు, నిజంగానే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఏదోలా అనిపిస్తుంది. కానీ మీ కాలేజ్ని మీరు మిస్ అవుతారా లేదా? ఖచ్చితంగా మిస్ అవుతారో అయిపోతే. సో కామెంట్ చేయండి. కాలేజ్లో అందరూ వెళ్ళిపోయారు, మా గ్యాంగ్ మాత్రమే మిగిలాం. ఇప్పుడు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, చూడండి. ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, కాలేజ్ అంతా సైలెంట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మా కాలేజ్ డేస్ అయితే అయిపోయినాయి. రేపటి నుంచి ఐడి కార్డ్ వేసుకునే అవసరం కూడా లేదు. సో చెప్తుంటే కొంచెం బాధగానే ఉంది, కానీ ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే కదా. మీ కాలేజ్ డేస్లో కూడా మీరు ఇలానే ఎంజాయ్ చేసి ఉంటారు. మేమైతే ఈ 4 ఇయర్స్ అసలు 4 ఇయర్స్ ఎలా గడిచిపోయినా కూడా అర్థం కావట్లేదు, అంతలా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ విడిపోతున్నాం అంటేనే ఏదోలా అనిపిస్తుంది. ఇదే బ్లాక్లో 4 ఇయర్స్ కలిసి చదువుకున్నాం, కొన్ని వేల మెమరీస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో రేపటి నుంచి కాలేజ్కి వచ్చే పని లేదు, ఎగ్జామ్స్ అనే టెన్షన్ లేదు, ఇంకా స్టాఫ్ తిడతారని ఇంకా అలాంటి ఏమీ లేవన్నమాట. సో ఇలాంటి టెన్షన్స్ అయితే ఇంకేం ఏమి ఉండవు కూడా. సో అప్పట్లో అవి టెన్షన్స్ అనిపించా, కానీ ఇప్పుడు తలుచుకుంటే అవి చాలా బాగా హ్యాపీ మూమెంట్స్లో అనిపిస్తాయి అనమాట. ఇదే బ్లాక్లో 4 ఇయర్స్ కలిసి చదువుకున్నాం మా ఫ్రెండ్స్తో కలిసి. సో రేపటి నుంచి చాలా కాలేజ్లో ఉన్న ప్రతి ప్లేస్ని మిస్ అవుతూనే ఉంటాము, ఫ్రెండ్స్ని మిస్ అవుతూ ఉంటాం. సో అంతే, ఎలా ఏం మాటల్లో కూడా అర్థం కావట్లేదు. నిజంగా కొంచెం బాధగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంటే. సో ఏం చేస్తాం, కానీ తప్పదు కదా, నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోవాల్సిందే లైఫ్లో. సో మీరు కూడా మీ కాలేజ్ డేస్లో ఇలానే ఎంజాయ్ చేసి ఉంటారు, ఇలానే ఇంకా మాకన్నా గట్టిగానే ఎంజాయ్ చేసి ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ని, మీ కాలేజ్లో మీ ఫ్రెండ్స్తో మీరు ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఇంకా చాలా ఉంటాయి కదా. సో అలాంటివి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. అంతే ఈ వీడియోకి. మొత్తానికి మేమందరం అయితే విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఇప్పుడు విడిపోతాం, కానీ లైఫ్లో అయితే అసలు విడిపోం, ఎప్పటికీ కలిసి ఉంటాం. సో ఒకసారి మీకు మా ఫ్రెండ్స్ అందరిని చూపిస్తాను. దొంగనా కొడుకు అంటే ఎగ్జామ్లో స్లిప్లు కూడా తేడు. ఎగ్జామ్లో మేము ఇద్దరం ముందు వెనక రోల్ నెంబర్స్ అనమాట. స్లిప్పులు నేను తీసుకురాను, ఇటు తీసుకొస్తాడు, ఇటు తీసుకొచ్చి నేను వాడేసుకుంటా. ఆడు నేను మళ్ళీ ఒకే క్లాస్లో పడతాం, కోటి మేము నలుగురు ఒకే క్లాస్లో పడతాం. సిఆర్ ఇప్పుడు అంటే కాలేజ్ అయిపోయింది కాబట్టి స్లిప్పుల గురించి చెప్తున్నాం, కానీ మీరు మాత్రం అలా కాలేజీలో ఉన్నప్పుడు అయితే చెప్పేద్దే. లాస్ట్ అండ్ ఫైనల్ మనోజ్, మిమ్మల్ని అందరూ నా సినిమాలో పెట్టాలని నా కోరిక. సినిమా లెట్స్ సపోర్ట్ హిమ్. మా గ్యాంగ్ అంతా వచ్చేసారు. సో మేమందరం విడిపోవాల్సిన సమయం వచ్చింది ప్రస్తుతానికే, కానీ లైఫ్లో అయితే విడిపోయాం ఎప్పటికీ. కోటి గారు వెనకాల కాళ్ళు ఎత్తుకొని పట్టుకున్నాడు. రే ఒకసారి మన ఆడియన్స్ అందరికీ చెప్పండి ఏదో ఒకటి. థ్యాంక్ యూ ఫర్ లవ్ యూ ఆల్. మీరు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోము కూడా. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ టీమ్ కిట్టు. అలాగే మా ఊళ్ళో ఇంకా చాలా మంది బ్లాగర్లు తయారవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందులో నేను కూడా ఒకటి రాబోతున్న బ్లాగర్ అనమాట. మనోడికి కూడా కొంచెం సపోర్ట్ చేయాలి తప్పకుండా, ఖచ్చితంగా చేస్తారన్న. ఆటగాడి ఫలుదా అంటాం. కొంచెం ఎప్పుడు ఇలానే నవ్వుకుంటూ ఉంటాం అనమాట. మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ వెళ్ళిపోయారు, 200 మెంబర్స్కి 20 మెంబర్స్ మిగిలారనమాట. వాళ్ళు మా ఫ్రెండ్సే. సో అందరూ వెళ్ళిపోవాల్సింది కాబట్టి వెళ్ళిపోయారు. సో ఈ వ్లాగ్ ఇంతే అనమాట. ఇంకేం చెప్తాను, అంతా చెప్పేసాను ఆల్రెడీ. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం చేసేయండి. 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేస్తే 1 మిలియన్ కొట్టేయచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.